హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకోసం ఈజీగా తయారయ్యే ఒక స్నాక్ చూపిస్తున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక తినడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాము. అలాంటి టైంలో కొంచెం ఈజీగా ఫాస్ట్గా అయిపోయి ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో అందుకోసమని ఇలాంటి ఈజీ రెసిపీ సెలెక్ట్ చేశాను అనమాట. రెసిపీ వచ్చేసి పన్నీర్ బ్రెడ్ రోల్. కాదు, మసాలా పన్నీర్ బ్రెడ్ రోల్. ఇది దొడ్లా వాళ్ళ మసాలా పన్నీర్ అండి. ఇలాంటి ఫ్లేవర్డ్ పన్నీర్ మార్కెట్లోకి ఫస్ట్ టైం రిలీజ్ చేశారు. ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. గ్రేట్ చేసుకున్న పన్నీర్ రెడీ అండి. ఈ పన్నీర్ ఏంటి రెగ్యులర్ పన్నీర్గా కాకుండా డిఫరెంట్గా కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఇది దొడ్లా వాళ్ళ మసాలా పన్నీర్ అండి. దీంట్లో వీళ్ళు ఇన్ఫ్యూజ్డ్ సీజనింగ్ యాడ్ చేశారనమాట. అవి ఏంటంటే జీరా సీడ్స్, సోంఫ్ సీడ్స్, అజ్వైన్ సీడ్స్, బ్లాక్ పెప్పర్, కొరియాండర్ సీడ్స్, ఆరిగానో ఫ్లేక్స్, గార్లిక్ ఫ్లేక్స్, మస్టర్డ్ సీడ్స్ అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశారు. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ టేస్ట్ తెలియాలంటే సాల్ట్ కూడా ఉండాలి కదా, అందుకని. నెక్స్ట్ దీంట్లోకి ఆనియన్ యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ క్యాప్సికమ్. ఇప్పుడు మనం ఈ గ్రేట్ చేసుకున్న పన్నీర్ మొత్తాన్ని ఇంకో బౌల్లోకి తీసుకొని దీంతో పాటు ఆనియన్, క్యాప్సికమ్, కొంచెం చిల్లీ పౌడర్, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా. ఇందులో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం చాట్ మసాలా. దీంతో పాటు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇవన్నీ యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనం పన్నీర్తో చాలా డిఫరెంట్ రెసిపీస్ చేస్తాము, కానీ దొడ్లా వాళ్ళు పన్నీర్నే డిఫరెంట్ రెసిపీతో క్రియేట్ చేశారు. సో మనకి కొంచెం బర్డన్ తగ్గించారనమాట. ఇది బాగా మిక్స్ అయిపోయింది కదా. ఈ మిక్స్ చేసుకుందాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్రెడ్ని 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన బ్రెడ్ని ఇప్పుడు రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేయడం వల్ల కొంచెం సాఫ్ట్గా అవుతుంది అనమాట, ఇంకొంచెం ఎక్కువ సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక మిక్స్ చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని రోల్ చేసుకొని పెట్టుకుందాం పక్కన. సో ఇలా ఇంకా కొన్ని ప్రిపేర్ చేసుకుందాము. బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు నెక్స్ట్ వీటిని గీ వేసి రోస్ట్ చేసుకుందాం. స్పెషల్లీ దొడ్లా గీ ఎందుకంటే ఇది చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ మనం చేసే ఏ రెసిపీ టేస్ట్ అయినా ఇంకా ఎక్కువ పెంచుతుంది టేస్ట్ని, అందుకని. గీ హీట్ అయిపోయిందండి. స్మెల్ అయితే చాలా సూపర్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ రోల్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ని వేస్తున్నాం. దీన్ని మరీ ఎక్కువ అవసరం లేదండి, చాలా లైట్గా టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బ్రెడ్ రోల్స్లో పన్నీర్ స్టఫ్ చేయడం వల్ల పిల్లలకి మనం హెల్దీ, ప్రోటీన్ అండ్ టేస్టీ స్నాక్ ఇస్తున్నాం అనమాట. రోల్స్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సో టేస్టీ అండ్ హెల్దీ మసాలా పన్నీర్ బ్రెడ్ రోల్ రెడీ. చాలా బాగుంది. కొంచెం క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్గా అండ్ వెరీ టేస్టీగా. ఇలాంటి బ్రెడ్ రోల్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు లేట్ మరి, దొడ్లా వారి మసాలా పన్నీర్ ఆర్డర్ చేసేసేయండి. ఇవే కాకుండా ఇంకెన్నో వెరైటీస్ చేసుకోవచ్చు.